హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి హారర్ స్టోరీ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ చెప్పడానికి నేను రెడీ అయిపోయా. స్టోరీ విన్నాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొంచెం లైక్ చేశారంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. నాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి. అండ్ స్టోరీ ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి, నాకు చాలా సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దామా? స్టోరీ నేమ్ వచ్చేవాడికి మృత్యు సంజీవని, ఎపిసోడ్ 1. రాఘవ అండ్ శుక్ల ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ స్టడీ కంప్లీట్ అయ్యింది. రాఘవ ఇంకో 6 months లో అమెరికా వెళ్ళిపోతాడు. అప్పుడు లోగా కొన్ని ప్లేసులు చూడాలి అని ప్లాన్ లో ఉన్నాడు. శుక్ల కూడా తన ఊరు వెళ్లి అక్కడ అమ్మ నాన్నతో ఉండాలి. ఆ తర్వాత ఏదో ఒక సిటీలో జాబ్ చేస్తూ అమ్మనే నాన్నే చూసుకోవాలి అనేది శుక్ల కోరిక. శుక్ల రాఘవ దగ్గరికి వెళ్లి, రేపు ఈవినింగ్ నేను ఊరు వెళ్తున్నాను రాఘవ అని శుక్ల చెప్పాడు. రేయ్, నేను నిన్ను ఎన్ని చోట్ల తిప్పాను చెప్పు, నువ్వు చూడనివన్నీ చూపించా, అవునా కాదా? అవునరా, అవన్నీ ఇప్పుడెందుకు చెప్పు, మీ ఊరు గురించి ఒక్కసారైనా నాకు చెప్పావా? నన్ను తీసుకువెళ్తాను ఒక్కసారైనా అన్నావా? అంతేలేరా, ఫ్రెండ్ అంటారు, సారీ సార్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, కానీ ఏం చేయరు. అరే బాబు, నువ్వు అలా ఫేస్ మార్చకరా, నీ బాధ నాకు అర్థమైంది. మా ఊరు అన్ని ఊర్లో కాదురా, అది చాలా డిఫరెంట్. బాగా పాతకాల అలవాట్లు, పాతకాలం ఆచారాలతో నీకు నచ్చదురా. 100% నేను చెప్తున్నా విను. రే శుక్ల, నన్ను తీసుకువెళ్తావా లేదా? మళ్ళీ నేను అమెరికా వెళ్ళా అంటే మనం కలవడం అస్సలు అవ్వదు. చూసుకో, నాకు బాధగా ఉందిరా, కానీ నువ్వు మా ఊరు వచ్చి బాధపడతావేమో, నీ 6 months టైం కూడా వేస్ట్ అవుతుందేమో నా భయం రా. అరే శుక్ల, ఓ పని చేద్దాం, వచ్చి చూస్తా, నాకు నచ్చకపోతే నేను రిటర్న్ అయిపోతా, ఓకేనా? ఇది సరేరా, నువ్వు నా మాట వినవు కదా. రేపు సాయంత్రం అన్ని ప్యాక్ చేసుకో, పనిలోపని నీ పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకో. మా ఊర్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందో నాకు కాదు కదా, ఆ దేవుడికి కూడా తెలియదు అని శుక్ల చెప్పాడు. మనం ఏమైనా వారికి వెళ్తున్నావా? ఒరే రాఘవ, నీకు చెప్పినా అర్థం కాదులే. నెక్స్ట్ డే ఇద్దరు బస్ ఎక్కి అలా మొత్తం 3 బస్సులు ఎక్కి దిగి లాస్ట్ కి శుక్ల వాళ్ళ ఊరు చేరుకున్నారు. రే శుక్ల, మీ ఊరు పేరేంట్రా? విద్యావరం అని ఉంది, అదేం పేరు అసలు? రాఘవా, నువ్వు అలా అనకు, కొంచెం సైలెంట్ గా ఉండు. మా ఊరు వాళ్ళు కొంచెం వేరురా. మా ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పూర్వం ఇక్కడ దేవుళ్ళు కొన్ని విద్యలు నేర్చుకునేవారు, అందుకు ఇక్కడ విద్యావరం అని పేరు వచ్చింది. చాలా పెద్ద స్టోరీ అది. అవునా, చాలా పెద్ద స్టోరీ ఉందిరా మీ ఊరికి అని ఇద్దరు అలా మాట్లాడకుండా శుక్ల వారి ఇంటికి చేరుకున్నారు. శుక్ల వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రాఘవ అని ఎలా ఉన్నావు బాబు అని అడిగి లోపలికి వెళ్ళండి అని చెప్పి అన్నారు. రాఘవ ఫ్రెష్ అవి, ఒరే శుక్ల, నాకు మీ ఊరు చూపించరా అని అడిగాడు. సరే అని శుక్ల రాఘవాన్ని బయటికి తీసుకొచ్చి ఇద్దరు ఊరు లోపలికి నడుస్తా ఉన్నారు. ఇంత చిన్న ఊరిని చూడడం ఇదే ఫస్ట్ టైం రా అని రాఘవ అన్నాడు. మా ఊరు చిన్నదేరా, కానీ దీని చుట్టూరా 2 పెద్ద అడవులు ఉన్నాయి. కానీ మా తాతల కాలం నుంచి ఏంటంటే ఇక్కడ 3వ అడవి కూడా ఉంది. ఆ 3వ అడవిలో దెయ్యాలు, మాంత్రికులు విద్యలు నేర్చుకునేవారు అని చెప్పేవాళ్ళు. నాకు అంత ఐడియా లేదు, నాకు తెలిసైతే 2 అడవులు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ రా, నిజంగా దెయ్యాలుంటే బాగుండ్రా అని రాఘవ అన్నాడు. ఇప్పుడే అక్కడికి ఒక ముసలేతను వచ్చి, ఏం బాబు చూడాలని ఉందా? ఊరికి కొత్తగా ఉన్నావు, సిద్ధంగా ఉండి తొందరలో చూస్తావులే అని రాఘవతో అన్నాడు. రాఘవకి తోడు శుక్లాచార్యుడు, గొప్ప తోడులే మీ ఇద్దరిది అనుకుని నవ్వుతా ముసలేతను వెళ్ళిపోయాడు. శుక్ల కోపంగా, రేయ్, నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో అని గట్టిగా శుక్ల రాఘవ మీద అడిసాడు. సర్లేరా, ఇప్పుడు ఏం క్లాస్ ఏం పేక్కో అని రాఘవ అన్నాడు. ఇంటికి వెళ్ళగానే శుక్ల వాళ్ళ అమ్మ కాలు కడుక్కొని రండి లోపలికి అని చెప్పారు. సరే అని ఇద్దరు కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. భోజనం తొందరగా తిని కొంచెం తొందరగా పడుకోండి, అసలే ఈ రోజు అమావాస అని అన్నారు. శుక్ల వాళ్ళ అమ్మతో, అమ్మా ఇంకా అవి జరుగుతున్నాయా? ఎక్కడ్రా, అవి అసలు ఆగితేనే కదా. పోయిన అమావాస్యకి ఇద్దరు పోయారు, ఊరికి అలవాటు అయిపోయిందిరా అని వాళ్ళ అమ్మ చాలా బాధపడ్డారు. రాఘవకి అసలు అదేంటని అడగాలని ఉంది, మళ్ళీ శుక్ల కోపడతాడని ఆగాడు. భోజనం తిన్నాక ఇద్దరు ఒక చోట పడుకున్నారు. రే శుక్ల, ఒకటి అడగనా? రే, నువ్వు ఏమడుతున్నా తెలుసు, అసలు ఆ ఇద్దరు పోవడం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, నీకు కావాలి అవునా? అవునరా, చెప్పురా, కొంచెం నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, ఏంటా అని శుక్ల ఇలా చెప్పాడు. నా చిన్న వయసులో నేను మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. నాకు 15 years వచ్చేదాకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎందుకు అని మా అమ్మని అడిగితే, ఇక్కడ ఏదో దెయ్యం ఉంది, అది అందరి పిల్లల్ని తీసుకువెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలియదు. చాలా మంది పిల్లలు కనిపించకుండా పోయారు, కానీ ఒక వారం తర్వాత పిల్లలకు కనిపించలేదన్న బాధ ఉండదు, ఆ జాస కూడా ఉండదు. అదేంటో విచిత్రం ఇక్కడ అని శుక్ల చెప్పాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ ఇద్దరు బయటికి వచ్చారు. శుక్ల తన పాత ఫ్రెండ్ కలుత్తాకి వెళ్దామని రాఘవాన్ని తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. ఏమైంది అని కంగారుగా శుక్ల లోపలికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్ల కనిపించడం లేదని ఏడుస్తున్నారు. శుక్ల సైలెంట్ గా బయటికి వచ్చి, నీకు చెప్పా కదరా, ఇదిగో మళ్ళీ ఒక పిల్ల మిస్సింగ్ ఇక్కడ అని అన్నాడు. రాఘవ షాక్ అయ్యాడు. మరి వెతుకుతాం రారా అని అన్నాడు రాఘవ. శుక్ల, ఇంకా దొరకదురా, ఇక్కడ అలవాటే, ఇంత ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్ళి
అన్నం తిందాం అని అన్నాడు శుక్ల. రేయ్ అని గట్టిగా అరిచాడు రాఘవ. శుక్ల వెంటనే ఏమైందిరా అని అన్నాడు. ఆ పిల్లని వెతుకుదాం అని అన్నాడు. శుక్ల తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఒకసారి ఇటు రారా అని పిలిచాడు. వాడు నా ఫ్రెండ్ రాఘవ, అసలు ఏం జరిగిందో చెప్పు బ్రో అని అన్నాడు. నైట్ మా పక్కనే పడుకుంది, మార్నింగ్ కి చూస్తే కనిపించడం లేదు, ఇంకా దొరకదు అని అన్నాడు. రాఘవకి చాలా కోపం వచ్చి అసలు ఏం ఊరు ఇది, మరీ ఇంత చేత కాకుండా ఉన్నారు, పిల్ల ఫోటో వంటివు, నైట్ ఏ డ్రెస్ లో ఉందో నాకు చెప్పండి. నైట్ కావాలని బ్లాక్ డ్రెస్ వేసుకుంది మా పాప. రాఘవ శుక్లతో రా టైం వేస్ట్ చేయొద్దురా, అసలు మీ ఊళ్ళో దెయ్యం ఉందో ఏముందో చూద్దా. అలా ఇద్దరు నడుస్తూ అడవి లోపలికి వెళ్లారు. ఎంత వెతికినా వీళ్ళకి చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అడవి మొత్తం చాలా సైలెంట్ గా ఉంది. శుక్ల ఇలా అన్నాడు, రాఘవ నా మాట వినరా, మాకు ఇవన్నీ కామన్ రా, నువ్వు రేపు బస్ కి సిటీకి వెళ్ళిపో అని అన్నాడు. ఎక్కడికి వెళ్లేది లేదు, ఇక్కడ నాకేదో లింక్ ఉంది అన్న ఫీల్ వస్తుంది, అది కనిపెట్టాలి, ఫస్ట్ పాపని ఎలాగైనా కనిపెట్టాలి అని రాఘవ అన్నాడు. ఒక కోతి బ్లాక్ డ్రెస్ ముక్కని పట్టుకొని వాళ్ళ ఎదురుగా వచ్చింది. ఆ డ్రెస్ పీస్ ని చూడగానే వీళ్ళిద్దరు ఆ కోతి వెనకాల పడ్డారు. ఆ కోతి పెద్ద అడవిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక పెద్ద పొద ఉంది, అందులోకి కోతి వెళ్లిపోయింది. వీళ్ళు ఆ పొద బయట ఆగిపోయారు. ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం రారా, చాలా దూరం వచ్చేసాం అని శుక్ల అన్నాడు. రే శుక్ల, అదిగో కోతి మళ్ళీ బయటకు వచ్చిందిరా. ఇప్పుడు ఆ కోతి పట్టుకున్న క్లాత్ కరెక్ట్ గా పాపదని మనం ఎలా చెప్పగలం చెప్పు. ఇప్పుడు ఆ కోతిని ఫాలో అవ్వకుండా ఆ తుప్పంలోకి వెళ్ళాలా చెప్పు మనం అని శుక్ల అన్నాడు. రాఘవ వెంటనే వెళ్ళాలా వద్దని ఆలోచిస్తుండగా ఆ కోతి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో బ్లాక్ కలర్ డ్రెస్ ముక్క రాఘవ వైపు విసిరింది. వెంటనే రాఘవ రే శుక్ల నడు లోపలికి వెళ్దాం అని చెప్పి శుక్లాన్ని తీసుకుని ఆ పొదల్లోకి వెళ్ళాడు. ఆ పొదల్లో చాలా చీకటిగా ఉంది. ఆ పొదల నుంచి బయటికి రాగానే వాళ్ళు ఒక కొత్త ప్లేస్ లోకి వెళ్ళారు. రే శుక్ల చూడు ఇదంతా ఎలా ఉందో, ఇంత చీకట, ఇంత పట్టపగలు ఒక్కసారిగా ఇంత చీకటిగా ఎలా మారిందిరా అసలు. శుక్ల రే రాఘవ, ఇది నాకెందుకో మా తాతలు చెప్పే మూడో అడవి ఇదే ఏమో అని అనిపిస్తుందిరా, చూడడానికి కూడా అలాగా ఉంది, చూడు ఆ చెట్లు చూడు అంత నల్లగా ఉండి ఎండిపోయినట్టు ఎలా ఉన్నాయో, చాలా భయంకరంగా ఉందిరా రాఘవ, నడురా వెనక్కి వెళ్ళిపోదాం. రాఘవ వద్దు, వెనక్కి వెళ్ళే సమస్య లేదు, ఇక్కడ ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి కొంచెం ఎదరికి వెళ్ళగానే వాళ్ళకి దూరంగా ఒక పాక కనిపించింది. మరి అక్కడ పాక ఉందిరా, ఆ పాకలో వెలుగు వస్తుంది చూసావా, అక్కడికి వెళ్దాం అని రాఘవ అన్నాడు. శుక్లకేమో చాలా భయంగా ఉంది. ఎందుకురా మనం ఏదో రిస్క్ చేసినట్టు ఉందిరా, ఎందుకురా వెళ్ళిపోదాం రా వెనక్కి అని శుక్ల అంటున్నాడు. అదే టయానికి రాఘవకి ఆ పాకకి వెళ్లే దారిలో ఎముకలు, అస్థిపంజరాలు, మనిషి ఒక్క పుర్రలు అన్ని కింద పడి ఉన్నాయి. ఒరే శుక్ల చూసావారా ఎన్ని ఎముకలు, ఎన్ని అస్థిపంజరాలు ఉన్నాయో, ఇవన్నీ మొత్తం మీ ఊర్లో మిస్ అయిన ఆ చిన్నపిల్లలవే అనుకుంటారా అని రాఘవ అన్నాడు. అదే టయానికి రాఘవ చెవులో ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఒరే శుక్ల నీకు వినిపిస్తున్నాయి అవి ఏంట్రా అవి? రాఘవ చెవులో గల్లుగా అన్నయ్య కాపాడండి అన్నయ్య, కన్నయ్య కాపాడండి అన్నయ్య, మమ్మల్ని నరుకుతున్నారు అన్నయ్య, ఏవేవో ఆర్తనాదాలు. రాఘవ రెండు చెవులు మూసుకొని అక్కడ కింద కూర్చుండిపోయాడు. శుక్లకి ఏం అర్థం కావట్లేదు. రాఘవ ఏమైందిరా, రాఘవ ఏమైందిరా అని శుక్ల అడుగుతున్నాడు. రెండు చెవులు మూసుకొని అలాగే ఉన్నాడు. ఏమైందిరా రాఘవ అని చెప్పి శుక్ల గట్టిగా రాఘవని ఊపగానే ఒరే ఎవరెవరో పిల్లలందరూ ఏడుస్తున్నారా నా చెవుల దగ్గర, మొత్తానికి మనం ఆ పాప దగ్గరలోకి వచ్చాంరా, ఆ పిల్లల ఆర్తనాదాలు నాకు నిజంగా వినిపిస్తున్నాయిరా అని చెప్పి రాఘవ కళ్ళంట నీళ్ళు వచ్చాయి. దా సరే వెళ్ళి చూద్దామని ఆ పాక దగ్గరికి వెళ్లారు. ఆ పాక దగ్గర ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ లోపల ఆ పిల్లని బారుగా పడుకోబెట్టి ఒక మాంత్రికురాలు మంత్రాలు చదువుతూ ఉంది. ఆ మాంత్రికురాలు వెనకాల భయంకరమైన రూపాల్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. వీళ్ళకి చాలా భయం వేసింది. ఆ పాపను ఎలాగైనా కాపాడాలని రాఘవ చేతికి ఒక మనిషి యొక్క పుర్రె దొరికింది. ఆ పుర్రెని పట్టుకొని ఒక్కసారిగా మాంత్రికురాలు మీద విసిరాడు. వెంటనే ఆ మాంత్రికురాలు రాఘవాన్ని చూసి మాయమైపోయింది. మాంత్రికురాలతో పాటు ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా మాయమైపోయారు. వెంటనే రాఘవ శుక్ల వెళ్ళి ఆ పాపను తీసుకొని గబగబా బయటకు వచ్చారు. వాళ్ళు పాక దాటగానే మళ్ళీ ఆ భయంకరమైన రూపాలు రాఘవ శుక్ల వెనకాల పడడం స్టార్ట్ అయ్యాయి. రాఘవకి చాలా భయం వేసింది. అయినా సరే పాపను ఎత్తుకొని పరిగెత్తుకుంటా వాళ్ళు వచ్చిన పొద దగ్గరకు వచ్చారు. కానీ వీళ్ళు వచ్చేపాటికి వాళ్ళు వచ్చిన పొద లాంటి పొదలు చాలా ఉన్నాయి. వీళ్ళకి చాలా భయం వేసింది. ఏ పొదలోకి వెళ్ళాలో అర్థం కావట్లేదు. రే శుక్ల మనం ఎందులోంచి వచ్చావునా బయటికి, నాకేం అర్థం కావట్లేదురా, అక్కడ ఉన్న చెట్లు మొత్తం వాటి కొమ్మలు ఊగుతా వీళ్ళ వైపు వస్తున్నాయి. అప్పుడే ఒక పొదలోంచి కోతి మళ్ళీ బయటకు వచ్చింది. రాఘవ వైపు కోతి ఒక చెయ్యి ఊపింది. వెంటనే రాఘవ నడు ఆ పొదలోకి వెళ్దాం అని ఆ పొదలోంచి బయటకు వచ్చేపాటికి ఊరిలోకి వచ్చారు. వెంటనే ఆ పాపని వాళ్ళ ఇంటికాడ దింపి రాఘవ శుక్ల మొత్తం జరిగిందంతా ఊర్లో అందరికి చెప్పారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి చెప్పారు. ఇలా జరిగింది ఈ రోజు, ఆ మాంత్రికురాలను చూసాం, నిజంగా మూడో అడుగు ఉందని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తే, ఇన్ని సంవత్సరాల్లో ఇదే మొదటిసారి బాబు ఒక పాప మిస్ అయిన పాపను కనిపెట్టి మీరు తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ అమ్మ చాలా ఆనందించింది. రాఘవ నిద్రపోయాడు. రాఘవ కళ్ళలో ఆ మాంత్రికురాలు వచ్చి రాఘవ పీకను పట్టుకొని ఏరా నా పూజకి అడ్డం వచ్చావు, నిన్ను ఎలా చేస్తానో చూడు, నీకు నరకం చూపించపోతే అప్పుడు చూడరా అని చెప్పి మాంత్రికురాలు గట్టిగా నవ్వుతా రాఘవ ఒక పీకను గట్టిగా పట్టుకొని రాఘవాన్ని విసిరేసింది. రాఘవ ఒక్కసారిగా తులుక్కుబడి లేచాడు. ఆ రోజు పొద్దున్నే నాకు నైట్ ఇలా కల వచ్చిందిరా శుక్ల అని చెప్పి శుక్లాకి చెప్పాడు. ఏం కలరా, ఏ మాంత్రికురాలు అని శుక్ల అనేపాటికి రాఘవ అయోమయం అయిపోయాడు. ఏంట్రా ఏ మాంత్రికురాలు, నిన్న నువ్వు నేను చూసాం కదా, మూడో అడుగులోకి వెళ్ళాం, ఆ మాంత్రికురాల నుంచి ఆ
పిల్లని కాపాడడం కదరా అని రాఘవ అన్నాడు. ఏ పిల్లని కాపాడు, ఏ మాంత్రికురాలు, ఏం మాట్లాడుతున్నావురా, నీకు ఏమైనా అర్థమవుతుందో, ఏదో పేడకాలు వచ్చినట్టుంది రాఘవ నీకు అని శుక్ల అన్నాడు. ఇప్పుడే శుక్ల వాళ్ళ అమ్మ వచ్చి ఏమైంది బాబు ఏంటి అంటే, అమ్మా నిన్న మీరు చెప్పారు కదా ఇప్పుడు వచ్చి ఒక్క పిల్లని కూడా కాపాడలేకపోయారు, మీరు ఇదే మొదటిసారి మీరు పిల్లని కాపాడని చెప్పారు కదమ్మా అని రాఘవ అన్నాడు. ఏ పిల్ల బాబు, నేనెప్పుడు చెప్పాను బాబు అని చెప్పి రాఘవతో శుక్ల వాళ్ళ అమ్మ అనేపాటికి రాఘవకి ఏం అర్థం కాల. అసలు ఆ పిల్ల ఉందా లేదో చూద్దామని ఇప్పుడే వస్తానని రాఘవ బయటకు వచ్చి పరిగెత్తుకుంటా పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి పాపకి ఎలా ఉందని చెప్పి పిల్లవాళ్ళ పేరెంట్స్ ని అడిగాడు. మా పాప గురించి నీకెందుకు బాబు, మా పాప బానే ఉంది, నీకెందుకైనా మా పాప గురించి అని వాళ్ళ పేరెంట్స్ అనేపాటికి రాఘవకి ఏం అర్థం కాల. ఇదంతా నిజంగా జరిగిందా, నేనేమైనా భ్రమపడుతున్నాను అని ఆలోచించుకుంటా మళ్ళీ ఆ అడవి మార్గంలో నడుస్తా ఉన్నాడు. అదే సమయంలో ఆ కోతి మళ్ళీ ఎదురైంది. రాఘవాన్ని చూసి నా వెనకాల రా అన్నట్టు రాఘవాన్ని చూసింది. రాఘవాకి ఏదో అర్థమై ఆ కోతి వెనకాల నడుస్తా వెళ్ళాడు. ఆ కోతి ఒక చెట్టు దగ్గర ఆగింది. ఆ చెట్టు కింద మొదటిలో రాఘవతో మాట్లాడిన అదే ముసలతను అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏం రామా ఎలా ఉన్నావు, నీ కోరిక తీరిందా, దెయ్యాన్ని చూసావా అని రాఘవాన్ని ఆ ముసలతను అన్నాడు. అయ్యో తాత, నా పేరు రామా కాదు రాఘవ, అయినా ఆ దెయ్యాన్ని చూసిన విషయం మీకెలా తెలుసు, ఊళ్ళో ఎవ్వరు అడిగినా సరే అదంతా అవ్వలేదు, ఏమీ జరగలేదు అని నాతో అంటున్నారు, అసలు ఈ ఊరికి ఏమైంది తాత అని చెప్పి ఆ ముసలతను అడిగేపాటికి రాఘవ ఇదంతా తంత్ర మాయ, అసలు తంత్ర ఎవరు తాత అని రాఘవ గట్టిగా అన్నాడు. తంత్ర ఎవరో కాదు, ఆ మాంత్రికురాలు పేరే తంత్ర అని చెప్పి ఆ ముసలతను చెప్పిన వెంటనే రాఘవకి ఏం అర్థం కాలేదు. ఎందుకు ఈ ఊర్లో అందరూ ఇలా మర్చిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో. ముసలతను ఎలా చెప్పాడు, ఈ ఊరు మొత్తం ఆ తంత్ర గుప్పెటలో ఉంది, మనం ఏం చేయలేం రాఘవ, మనం ఏం చేయాలన్నా తంత్రాన్ని నాశనం చేసేదాకా ఏది అవ్వదు, ఎలా చేయాలి తాత, అసలు అందరూ మర్చిపోయి నాకొక్కడికి ఎలా గుర్తుంటుంది, నేను మర్చిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా, నాకెందుకు గుర్తుంటుంది అని రాఘవ గట్టిగా అన్నాడు. నీకెందుకు గుర్తుంటుందా, ఆ తంత్రాన్ని ఆపాలంటే అది నీ ఒక్కడి వల్లే అవుతుంది, నీకు ఈ ఊరికి సంబంధం లేదనుకున్నావా, నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావు అనుకున్నావు, మీ నాన్న పేరు నీకు తెలుసా, మీ నాన్న ఎక్కడ పోలో నీకు తెలుసా, నీకు ఈ ఊరికి సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ ఊరిని కాపాడడానికి నువ్వు వచ్చావు. ఆ తంత్రానికి నీకు సంబంధం లేదనుకున్నావు, ఆ తంత్రాన్ని అంతం చేయడానికి నువ్వు వచ్చావు. నువ్వు ముందు ఈ ఊరిని ఆ తంత్ర గుప్పిట్లోంచి బయటికి లాగాలి, తర్వాత ఆ తంత్రాన్ని చంపాలి అని ఆ ముసలాతను చెప్పని వెంటనే రాఘవకి ఏం మాట్లాడాలో అర్థం కాల. రాఘవ మొత్తం అయోమయంలో పడిపోయాడు. ఈ ఊరికి నాకు సంబంధం ఉందా, ఆ తంత్రకి నాకు సంబంధం ఉందా, అసలు ఏంటి అని రాఘవాలు ఆలోచించుకుంటూ అలా ఉండిపోయాడు. ఇదండి ఎపిసోడ్ 1. ఎపిసోడ్ 1 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కొంచెం స్టోరీకి లైక్ చేయండి. అబ్బా, నాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఎపిసోడ్ 2 కూడా కమింగ్ సూన్. బై ఫ్రెండ్స్.